మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 19వ భాగంగా హృదయ పరివర్తన లేదా నాశనం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. వాక్య భాగం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం అనగానే హృదయ పరివర్తన అన్నమాట. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు హృదయ పరివర్తన చెందండి లేదా నాశనం అయిపోతారు అని చెప్తున్నారు. నాశనం కండి. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే రిపెంట్ ఆర్ పెరిష్. మీరు హృదయ పరివర్తన అయినా చెందండి, లేకపోతే మీరు నాశనమైనా అయిపోండి. చూడండి యేసుప్రభు ఎలా చెప్తున్నారు, మీరు చదవండి, నా మాటలు కాదు, బైబిల్ తీసి. లూకా సువార్త 13వ అధ్యాయం అన్నమాట. పెద్దగా అరవడం లేదు, కానీ సత్యాన్ని సత్యంగా చెప్తున్నారనమాట. యేసు ప్రభు దగ్గర వచ్చి కొంతమంది చెప్తారండి, గలిలియా వాసులు కొంతమంది బలి అర్పిస్తున్నప్పుడు దేవునికి పిలాతు వాళ్ళని చంపించాడు అని. అప్పుడు ప్రభు అంటారు, అలా చంపబడిన గలిలియా వాసులు మీకంటే కూడా పాపులని అనుకుంటున్నారా? కాదు కాదు, హృదయ పరివర్తన చెందకపోతే మీరు అందరూ కూడా అలాగే నశించిపోతారు. ఆ తర్వాత సిలోయం అనే ఒక టవర్ అన్నమాట, అది కూలినప్పుడు ప్రజల మీద పడి 18 మంది చనిపోతారనమాట. అప్పుడు ప్రభు అంటారు, అలా చనిపోయిన వాళ్ళు మీకంటే పాపులని మీరు తలంచవద్దు. అది మీకు ఒక హెచ్చరిక. లాస్ ఏంజల్స్లో జరిగింది ఒక హెచ్చరిక, వాయనాడులో జరిగింది ఒక హెచ్చరిక. మీరు హృదయ పరివర్తన చెందకపోతే మీరు కూడా అలాగే నాశనం అయిపోతారు. మరి హృదయ పరివర్తన అంటే ఏంటండి? ఫస్ట్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్ అన్నమాట. అంటే మన హృదయము, మన మనస్సు మారాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి? ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్. మన హృదయం ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నవి, అంటే ఈ భూమి మీద ఉన్నవి అన్నమాట. ఏం తాగాలి, ఏం తినాలి, ఏం ధరించాలి, శరీర వాంఛలు, నేత్రాశ, ఆ ఇల్లు, ఆ కారు, అది. ఆ తర్వాత జీవపు డంబం అన్నమాట. మనకున్న అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, కులాన్ని బట్టి, తెలివిని బట్టి గర్వపడ్డం. స్పిరిచువల్ ప్రైడ్, ఇంటలెక్చువల్ ప్రైడ్, సోషల్ ప్రైడ్, ఎకనామిక్ ప్రైడ్ అన్నమాట, గర్వం కూడా. ఇవన్నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ హృదయంలో సైతాన్ రాజుగా ఉంటాడనమాట. కానీ యేసు ప్రభు మన హృదయంలో రాజుగా, ఆయన వాక్యం మన హృదయంలో రాజుగా ఉండాలి. విగ్రహారాధన అంటే చేతితో మలిచేవి, అది పాత నిబంధన అండి. ఇప్పుడు మన హృదయంలో రాజుగా ఎవరున్నారు? చాలామందికి వాళ్ళే వాళ్ళ హృదయంలో రాజుగా ఉంటారు. నా వస్త్రధారణ, నా జాబు, నా కారు, నా ఇల్లు, నేనే నాకు రాజుగా ఉంటానన్నమాట. యేసు ప్రభుని ప్రక్కకి జరిపి మనమే రాజుగా ఉండడం అన్నమాట, సెల్ఫ్. అందుకనే ఈ రిపెంటెన్స్ అంటే ఏంటంటే టర్నింగ్ అవే ఫ్రమ్ సెల్ఫ్ విల్ టు గాడ్స్ విల్ అన్నమాట. మన సొంత చిత్తాన్ని ఇప్పటి వరకు చేస్తే సొంత చిత్తాన్ని చేయకుండా దేవుని చిత్తం చేయాలన్నమాట. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ మార్పు మనలో తీసుకొస్తారండి. మరియ తల్లి లూకా సువార్తలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుతారో అప్పుడు ఆ తల్లి తనని సమర్పించుకుంటారు దేవుని చిత్తానికి అన్నమాట. నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. దేవుని చిత్తం చొప్పున మనం అలాంటి ప్రార్థన చేయాలండి. నా జీవితంలో నా పిల్లలు, నా కుటుంబం మీ చిత్తం నెరవేరాలి. చదువు కావచ్చు, వివాహాలు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి ఏం మాట్లాడాలి, ఈరోజు ఏం తినాలి, అంతా మీ చిత్తమే నెరవేరునుగా. నేను ఇది చదవాలి. నా స్పిరిచువల్ సిస్టర్ చెప్తుంది, పెద్ద పాప మెడిసిన్ చేస్తుంది అక్క, చిన్న పాప కూడా చేయాలనుకుంటుంది. ఆ అమ్మాయికే
కష్టపడి ఇన్ని లక్షలు కట్టాల్సి వచ్చింది, ప్రతి సంవత్సరం కూడా కడుతున్నారు. అట్లా కాదు, నేను చెప్పాను అలా కాదు. మనం ప్రార్థించినప్పుడు ప్రభా నీ చిత్తమే నెరవేరును గాక అన్నప్పుడు మన సొంత చిత్తం, తండ్రి మీ చిత్తానికి వ్యతిరేకంగా నా సొంత చిత్తం పనిచేస్తుంటే అది నశించిపోవాలి. నాలో ఆ డిజైర్, నా చిత్తం అనే డిజైరు అది నశించిపోవాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దాన్ని కాల్చేస్తాడు, దేవుని చిత్తాన్ని మనలో పెడతాడు. నీ చిత్తం ఏదైతే ఉందో అది నా హృదయంలో ఒక కోరిక, స్ట్రాంగ్ ప్యాషన్గా మారాలి. నీ చిత్తం నా హృదయంలో బలమైనటువంటి కోరికగా మారాలి. నా చిత్తము అలా నశించిపోయి జీరో అయిపోవాలన్నమాట. సిన్లో SIN, ఐ పెద్దగా ఉంటుంది. నేను ఇలా ఇది ధరించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇది చదవాలి, ఈయనని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఐ పరిశుద్ధాత్మ వస్తే జీరో చేస్తాడు. SON, సన్. యేసు ప్రభువు మన హృదయంలో రాజుగా, అంటే ఆయన చిత్తమే మనం చేస్తామన్నమాట. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు తండ్రిని తన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని తండ్రి ఏది చెప్తే అది మాట్లాడాడు, తండ్రి ఏది చేయమంటే అది చేశాడు. నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు, కానీ నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను అని యోహాన్ 6:38లో యేసు ప్రభు చెప్తారండి. మనందరం కూడా పరలోకం నుంచి దేవుని చిత్తం చేయడానికి, దేవుని రాజ్యం స్థాపించడానికి ఈ లోకానికి పంపబడ్డాం. అందరము ప్రేమ కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఎఫెసీ 1:10లో ఉంటుందండి. అందరం ఒకే కుటుంబంగా ప్రేమ ఐక్యత కలిగి జీవించాలి. మనకున్నది ఒకరితో ఒకరు పంచుకుంటూ నీతిగా జీవించాలి. యేసు ప్రభుకి సాక్షులుగా జీవించాలి. ఆదిమ సంఘం కూడా పేతురు ప్రసంగాన్ని విని వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తారు. అయితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొంది వాళ్ళకున్నది ఒకరితో ఒకరు పాలు పంచుకుంటూ కేరింగ్ అండ్ షేరింగ్ అన్నమాట. అలా ఐక్యత కలిగి సంతోషము వినయము కలిగిన హృదయాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఊరికే టైంకి జపాలు చెప్పడం కాదండి. దేవుని రాజ్యం అంటే నీతిగా, ప్రేమగా, యేసు ప్రభు లాగా, అపోస్తులాగా, పునీతులాగా మనం జీవించాలన్నమాట. హృదయ పరివర్తన అనేది మనకు ముందు అర్థం కావాలండి. మన సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తం చేయాలి. అలా చేశారు మరియ తల్లి, జోజప్ప గారు, యేసు ప్రభు, అపోస్తులు, ఆ తర్వాత వాళ్ళ అపోస్తులు, అపోస్టాలిక్ ఫాదర్స్ అంటారు, ఆ తర్వాత చర్చి ఫాదర్సు, పునీతులందరూ ప్రతిరోజు బైబిల్ చదువుకొని దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. ఏది శోధించకూడదు, మౌనంగా ఆయన చెప్పింది చెయ్యాలి. నీ చిత్తమే నెరవేరునుగాక. ఈ మార్పు మనలో రావాలండి. ఎంతసేపు నాకు 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 అని శరీరానికి లోక ఆశలు కాకుండా ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగాక. మరియ తల్లి పేరు చెప్పేవాళ్ళు దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకోవాలి. వాళ్ళని దేహాన్ని సమర్పించుకోవాలి. వాక్యం చదువుకొని దాని ప్రకారం జీవించాలి. కన్నులు పరిశుద్ధంగా, చెవులు పరిశుద్ధంగా, దేహం పరిశుద్ధంగా, పరిశుద్ధ మాత, నిష్కలంక సుందరి, జ్ఞాన సుందరి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో, మనసులో దాచుకున్నారు. సెయింట్ అగస్టిన్ గారు మరియ తల్లిని గురించి అంటారు, మీరు అందుకే చదవాలండి. పునీతుల జీవితాలు ఏంటంటే వాళ్ళు లివింగ్ బైబుల్ అన్నమాట. బైబిల్ని జీవించిన వాళ్ళు కనుక వాళ్ళని చదువుకోవాలి. మన ఆస్తి, మన చర్చికి ట్రెజర్ అన్నమాట. వాళ్ళు ఏమంటారంటే సెయింట్ అగస్టిన్ గారు మరియ తల్లి గురించి, షీ కన్సీవ్డ్ జీసస్ ఫస్ట్ ఇన్ హర్ మైండ్, దెన్ ఇన్ హర్ హార్ట్. జీసస్ అంటే వాక్యం అన్నమాట. మొత్తం మనసు నిండా వాక్యమే, హృదయం నిండా వాక్యమే. ఆ వాక్యమే మరి శరీర రూపం ధరించింది ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్నమాట. మనం వాక్యం చదివినప్పుడు వాక్యాన్ని క్రియారూపం ధరించడానికి కావలసిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారండి. హృదయ పరివర్తన చెందండి. కింది వాటిని ప్రేమించొద్దు, పై వాటిని వెతకండి. ఆ తర్వాత వాక్యం ప్రకారం జీవించాలన్నమాట. చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్, టర్నింగ్ అవే ఫ్రమ్ సెల్ఫ్ విల్ టు గాడ్స్ విల్.
సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకోవడమే హృదయ పరివర్తన, లేదా ఇంకొక ట్రాన్స్లేషన్లో మారు మనస్సు అంటారు. యాక్చువల్గా ఈ రెండు అన్నమాట. పాత నిబంధనలో 2 రాతి పలకల్లాగా మన హృదయ పరివర్తన చెందాలండి. అప్పుడే మనం పరలోకంలో ప్రవేశించగలుగుతామన్నమాట. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతుందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు నూతన హృదయాన్ని, నూతన మనస్సు మనకిస్తారు. ఎజికేల్ 36:26లో అన్నమాట. ఇంకా ఇర్మియా 31:34లో కూడా నూతన నిబంధన అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి పెంతెకొస్తు దినాన అపోస్తలులోనికి వచ్చారు. ఆయన చిత్తమే చేయాలని 100% మరియ తల్లిని మాదిరిగా తీసుకొని, యేసు ప్రభువుని మాదిరిగా తీసుకొని అన్నమాట. కానీ కొన్నిసార్లు పడిపోతాం. అది దేవుడు మన్నిస్తారండి. మన హృదయం ఎప్పుడు ఆయన చిత్తం చేయాలి అన్నప్పుడు కొన్నిసార్లు బలహీన సమయంలో పడిపోయినా కూడా మన్నిస్తారు. చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తారనమాట. 73వ కీర్తనలో దావీదు అంటాడు 23 నుంచి, నీవు నా కుడి చేయి పట్టుకొని నడిపిస్తున్నావు, నీ ఉపదేశంతో నన్ను నడిపిస్తున్నావు, అలా నడిపించి చివరికి నన్ను నీ మహిమలోనికి తీసుకెళ్తావు. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ భూలోకంలో ఏది నాకు అక్కర్లేదు. దేవుని ప్రేమని రుచి చూసిన వాళ్ళు ఈ లోకంలో దేన్ని ప్రేమించరండి. ఇది చెత్తగా ఉంటుంది. పౌలు అంటాడు, ఈ లోకం నాకు చెత్త. అంటే అంతగా దేవునితో లీనమయ్యాడు. మన ఆత్మ దేవుని ఆత్మ ఐక్యమైనప్పుడు ఈ లోకాన్ని ప్రేమించరండి. అది అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే అంజూరపు చెట్టు అండి. అంజూరపు చెట్టు ఉపమానం. మనందరం అంజూరపు చెట్టు, దేవుడు నాటిన ఒక అంజూరపు చెట్టు. మీరు దేవుడు నాటిన ఒక అంజూరపు చెట్టు. దేవుని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటాడనమాట. 3 సంవత్సరాలు పండ్లు కాస్తాయని ఆ నాటిన యజమానుడు వస్తున్నాడు, కానీ పండ్లు రావట్లేదు. అప్పుడు తోటమాలికి చెప్తాడు, ఈ 3 సంవత్సరాలైంది దీన్ని నాటి, అంత జాగ్రత్తగా మరి ఎరువేసి నీళ్లు పోసి పాదు చేసి, కానీ స్థలం వేస్ట్ అయిపోతుందయ్యా, నరికేసేయండి అని. కానీ అప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ముందటి ఏడుకి కాస్తే ఫలిస్తే సరి, లేకపోతే ఇంకా నరికేసేయండి అని. అక్కడ యజమానుడు దేవుడు ఏమంటున్నారంటే, ఆ స్థలం వేస్ట్ అయిపోయింది కదా, నీకు ఊపిరినిచ్చి ఇంత ఆస్తి ఇచ్చి అంత ఇస్తే నువ్వు ఫలించట్లేదు, పచ్చగా ఉన్నావు, నువ్వే తింటున్నావు, కాయలు కాస్తే వేరే వాళ్ళకి బ్లెస్సింగ్స్ అన్నమాట. వేరే వాళ్ళకి బ్లెస్సింగ్గా లేవు, ఒక నీతి దీపంలాగా కూడా లేవు. యేసు ప్రభు మనల్ని వేరుపరిచి లోకం నుంచి తనకి సాక్షులుగా ఉండడానికి ఎన్నుకొని మనకి చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాలని పట్టుకొని ఇచ్చినటువంటి ఆయనను విడిచిపెట్టకూడదు. ఏమంటున్నాడంటే చెట్టును కొట్టేసేయండి అంటున్నాడు. అంటే తండ్రి దేవుడు అన్నమాట. తోటమాలి యేసు ప్రభు ఏంటంటే, అయ్యా ఇంకొంచెం టైం, పరలోకంలో మన కోసం ప్రార్థిస్తారు. యేసు ప్రభు, నాన్న ఇంకో కొంచెం టైం ఇస్తే ఒక 1 ఇయర్లో ఈ బిడ్డ మారుతాడు నాన్న, ఫలిస్తాడు. ఆయన యొక్క సహనము, ఓర్పు మన హృదయ పరివర్తన కొరకే అంటాడు పేతురు. కనుక ఇప్పుడైనా మారండి అని చెప్తున్నాడు అనమాట. లేకపోతే కట్ చేస్తానంటున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు ఒక విశ్రాంతి దినాన ఒక ప్రార్థనా మందిరానికి వెళ్తారండి బోధించడానికి అనమాట. అక్కడ ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి అంటారు, ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది అని చెప్పగానే ఆమె ఇలా తిన్నగా అయిపోతుందన్నమాట. అప్పుడు దేవుని స్తుతిస్తుంది. 18 సంవత్సరాలు ఇట్లా అంటే ఎంత కష్టం అండి నిజంగా. ఊహించుకుంటే ఆమె కిందికే చూస్తుంది, ఇట్లా ఉంది అనమాట. కానీ చక్కగా యేసు ప్రభు ఆమెకి స్వస్థతనిచ్చినప్పుడు ఆమె దేవుని స్తుతిస్తూ ఉంది. ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. కానీ ఎవరు డిస్టర్బ్ అయినారండి? సైతాన్ డిస్టర్బ్ అయిపోయి ఆ ప్రార్థనా మందిర అధ్యక్షుడు ఉంటాడు కదా, అధ్యక్షుడు యేసు ప్రభుని ఏమనలేక అక్కడ వచ్చిన వాళ్ళని, మరి ప్రార్థనకు వచ్చిన వాళ్ళని చూసి మండిపడ్డాడంట. చూడండి,
మండిపడి పని చేయడానికి 6 దినాలు ఉన్నాయి, అప్పుడు వచ్చి మీరు స్వస్థత పొందండి, కానీ విశ్రాంతి దినంన కాదు. అంటే ఇది పని అనమాట ఆయనకి. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఆయనను అనాలి, కానీ ధైర్యం లేదనమాట. ప్రభు అంటాడు, అప్పుడు వాళ్ళని చూసి అంటాడు, ఆ ప్రార్థన మందిరాధికారి మరి ఇంకా అక్కడ పరిసయ్యులు పెద్దలు ఉంటారు కదా, ధర్మశాస్త్ర బోధకులు, కపట భక్తులారా, మీలో ఎవరైనా మీకు ఎద్దులు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, మరి నీళ్లు పెట్టడానికి విశ్రాంతి దినంన వాటిని విప్పి నీళ్లు పెట్టడానికి తీసుకొని వెళ్ళరా, నీళ్లు తాగడానికి? ఇది విశ్రాంతి దినం అని వాటిని కట్టేసి అట్లాగే ఉంటారా అని చెప్పి మీరు వినండి, నేను వివరిస్తాను. ఈమె అబ్రహాం పుత్రిక. 18 సంవత్సరాల నుంచి సైతాన్ ఈమెని బంధించి ఉంచాడనమాట. కానీ విశ్రాంతి దినంన ఈమెకి విడుదల, స్వస్థత కలిగింది, మీరు సంతోషించాలి అని చెప్తున్నాడనమాట. ఇప్పుడు ఎద్దులని మనం ఎట్లా కట్టేస్తామో సైతాన్ ఏం చేస్తాడంటే అనారోగ్యంతో ఈమెను కట్టేశాడు. 18 సంవత్సరాల నుంచి అనారోగ్యం అనే ఘాటికి అనమాట. ఎద్దులు మరి గేదెలు మనం ఇట్లా కట్టేస్తాం కదండి ఊర్లో, అట్లా కట్టేశాడనమాట సైతాన్. ఒకరినేమో త్రాగుడికి కట్టేస్తాడు, ఒకరిని ధనాశకి, ఒకరిని విందులు వినోదాలు, ఒకరికి అనారోగ్యం, ఇలా రకరకాల ఘాట్లకి సైతాన్ కట్టేస్తాడనమాట. అందుకే యేసు అంటారు, కట్టివేయబడిన గాడిదని విప్పుకొని తోలుకొని రండి, నాకు పని ఉంది అని. అలా కట్టివేయబడిన వాళ్ళని యేసు ప్రభు విడిపిస్తున్నాడండి విశ్రాంతి దినాన. ఎందుకంటే ఆయన వచ్చిన పనే అది. యెషయా 61:1 మనం చదివితే, ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకి సువార్త బోధించడానికి, గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. ఈ చెర ఏంటంటే సైతాన్ చెర అన్నమాట. హమాస్ టెర్రరిస్టులు మనం చూసాం, సొరంగాల్లో ఇజ్రాయెల్ ప్రజల్ని బంధించారో అలా సాతాను దేవుని బిడ్డల్ని బంధిస్తాడనమాట. అందువల్ల ఏ ఘాటికి కట్టేస్తే వాళ్ళు ఆ విధంగా ఉంటారండి. కానీ ఈరోజు అనారోగ్యం అన్నమాట. సాతాను రోగాన్ని కలిగించే ఆ పిశాచి నుంచి ఆమెకి విడుదల కలిగింది. విప్పేశాడు యేసుప్రభు, ఆమె కట్లు తెగగొట్టాడు, బందీలకు విముక్తి కలిగించడానికి వచ్చాడు అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు సిగ్గుపడతారు, ప్రజలు మాత్రం చాలా సంతోషిస్తారు. 18 సంవత్సరాల నుంచి అండి ఆ దయ్యం కూర్చోవడం వల్ల అనారోగ్యం అన్నమాట. ఈరోజు దేవుడు మన ఎవరెవరు కట్టివేయబడి ఉన్నారో వాళ్ళకి విడుదల కలుగును గాక. మీరు ఈ వాక్యం చదువుకోవాలి నోటితో. ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది అనే వాగ్దానము దేవుడు మీకు నెరవేర్చుదురుగాక. అనారోగ్యం నుంచి విడుదల, త్రాగుడికి బానిసలైన వాళ్ళకి త్రాగుడు నుంచి విడుదల కలగాలన్నమాట. లేకపోతే ధనాశ, లోబులకి ధనాశ నుంచి విడుదల కలగాలి. దేనికి కట్టేశాడో ఆ కట్లు యేసు నామంలో తెగగొట్టబడను గాక. ఇంకా ఇర్మియా గ్రంథంలో 30 అధ్యాయంలో 8వ వచనం, అక్కడ దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశారండి. ఆ దినమున వాళ్ళ మెడ మీద ఉన్న కాడి నేను విరగొడతాను, ఇంకా వాళ్ళు అన్యులని సేవించరు, వాళ్ళు నన్ను సేవిస్తారు, నేను రాజుగా నియమించిన దావీదు వంశజుని సేవిస్తారు అంటే యేసు ప్రభుని అన్నమాట. ఏ కాడి పెడతాడో సాతాను, ఎద్దుల మీద కాడి పెడతాం మనం చూడండి, ఆ కాడిని నేను విరగొడతానని చెప్తున్నాను. ఎక్కడ కట్టేశాడో ఆ తాళ్ళు నేను విప్పుతాను, తెంపేస్తానని చెప్తున్నాడు అనమాట. అది ఈ వాక్యాలు పట్టుకొని మనం ప్రార్థించాలండి. మన పిల్లలకి విడుదల కలగాలి. అభిషేకం కాడిని విరగొడుతుంది. యెషయా 10:17 రాయబడి ఉంది, when the Holy Spirit comes, ఈ yoke of the Satan will be broken. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు సాతాన్ కాడి విరగొట్టబడుతుంది అన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ అగ్నిని మనం పొందాలి. వాక్యం చదివినప్పుడే పరిశుద్ధాత్మని మనం పొందుతాం. అపోస్తులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి వాక్యాన్ని విన్నారండి. తర్వాత పరిశుద్ధాత్మని పొందారనమాట. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుకి సాక్షులుగా జీవించారు, సువార్తని బోధించారు, దయ్యాల్ని వెళ్ళగొట్టారు, రోగులకి స్వస్థతనిచ్చారు. ఇంకా అందరూ విన్న వాళ్ళందరూ సమాధానంగా, ప్రేమగా, ఐక్యత కలిగి ఒకరితో ఒకరు పంచుకుంటూ జీవించారు.
మళ్ళీ మనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఆదిమ సంఘం ఎలా జీవించారో మనం కూడా అలా జీవించాలన్నమాట. తర్వాత ఏంటంటే యేసు ప్రభు పల్లె పల్లెకి గ్రామ గ్రామాలకి వెళ్ళి సువార్త బోధిస్తున్నారు. చూడండి, దేవుడు అంత తగ్గించుకొని పశువుల పాకలో పుట్టి వడ్రంగి కుమారుడిగా పెంచబడి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఇదిగో దేవుని రాజ్యం, పరలోక తండ్రి పిల్లలుగా మనం ఆయన చెప్పినట్లుగా జీవించాలి, ప్రేమగా నీతిగా అని దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. ప్రేమ రాజ్యం, నీతి రాజ్యం, కరుణ రాజ్యం, క్షమించే రాజ్యము, న్యాయమైన రాజ్యం. సాతాను రాజ్యంలో మనం ఉండకూడదు, దేవుని రాజ్యంలో ఉండాలి. చేసే పనులన్నీ సాతాను పనులు చేసి దేవుడు ఎక్కడున్నాడు, మాకేం చేస్తున్నాడంటే మీరు ఎవరి మందలో ఉన్నారు అవే మీకు జరుగుతాయి. అవినీతి పనులు చేసినప్పుడు సాతానిచ్చే ఏంటి ఆ కాడి ఏంటంటే అనారోగ్యం కానీ, అప్పుబాధలు కానీ, వ్యభిచారము, త్రాగుడు, అన్ని రకాల కాడి పెడతాడండి. కానీ ఆ చీకటి నుంచి వెలుగులోనికి యేసుప్రభు మందలోనికి రావడం అన్నమాట. వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు మనకి శ్రమలు ఉంటాయి, కానీ యేసుప్రభు సిలువ మార్గం, నీతి మార్గం, శ్రమల మార్గం అన్నమాట. కానీ అది మనల్ని పరలోకానికి చేరుస్తుందండి. ఇరుక్కు మార్గం అన్నమాట. ఆయన బోధిస్తుంటే కొంతమంది అడుగుతారనమాట, ఏంటి రక్షణ పొందేవాళ్ళు చాలా కొద్దిమందేనా ప్రభు అంటే, అప్పుడు అవునని చెప్తారు ప్రభు. ఎందుకంటే రక్షణ మార్గము ఇరుక్కు మార్గం, నీతి మార్గం, శ్రమల మార్గం కనుక చాలా కొద్ది మంది మాత్రమే రక్షణ. ఆ ఇరుకు మార్గంలో, నీతి మార్గంలో పయనించాలని చాలామంది ప్రయత్నిస్తారు, కానీ మరి వాళ్ళు పయనించలేకపోతారు. చాలా కష్టంగా ఉంటుంది. ఒక 2 రోజులు వడకానికి వస్తే, ఒక నెల, మళ్ళా అవినీతి మార్గంలో చాలా సుఖం ఉంటుంది, విశాలంగా ఉంటుంది, అలా జీవిస్తారు. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు ఆ నీతి మంతులని లోపలికి తీసుకొని తలుపులు మూసినప్పుడు అనేకులు మా కోసం తలుపు తీయండి ప్రభా, మీరు మా ఊరికొచ్చి సువార్త బోధించారు, మీతో భోంచేసామంటారు. కానీ నేనేమంటా అంటే, దుష్టులారా నా నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు. వాక్యం ప్రకారం జీవించకుండా ఇష్టం వచ్చినట్లు శరీర వాంఛల ప్రకారం జీవించి మేము చర్చికి వచ్చాము, లేకపోతే ఇది చేశాము అంటే నాకు తెలియదు. దుష్టులారా అంటారు. దుష్టులు ఎవరు అనంటే వాక్యాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవించేవాళ్ళు. నీతిమంతులు ఎవరంటే దేవుని వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు అన్నమాట. ఇంకా చివరగా యేసు ప్రభు ఏడుస్తారండి యెరూషలేముని చూసి. యెరూషలేమా యెరూషలేమా, నీవు దేవుడు పంపిన ప్రవక్తల మీద రాళ్ళు రువ్వి వాళ్ళని చంపేశావు. కోడి రెక్కలు చాచి తన పిల్లల్ని కాపాడినట్లు ఎన్ని పర్యాయములు నేను మిమ్మల్ని చేరదీసి కాపాడాలని కోరినా కూడా మీరు దాన్ని ఒప్పుకోవడం లేదు. ప్రభు మిమ్మల్ని రక్షింప వచ్చిన సమయాన్ని మీరు గుర్తించట్లేదు కనుక రాతి మీద రాయి నిలువని రోజు వస్తుంది, యెరూషలేము అంతా కూడా నాశనం అయిపోతుంది అని ఏడుస్తారండి యేసు ప్రభు. ఆయన ఏడ్చిన చోట ఒక చిన్న చాపలు కడతారు యెరూషలేములో, ఒలివ కొండ మీద, కనుగుడ్డు రూపంలో ఉంటుంది అన్నమాట. డామినస్ ఫ్లెవిట్ అంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నిన్ను గురించి ఏడుస్తున్నారా? నిన్ను గురించి ప్రభు ఏడుస్తున్నారా? దేవుని వాక్యం లెక్క లేకుండా శరీర వాంఛల ప్రకారం జీవిస్తే ఈరోజు ప్రభు చెంతకి రావాలి. భారం అలసి సొలసి ఉన్న బిడ్డలారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి సులువైనది, నీతి మార్గం, సాతాను కాడి చాలా బరువైనది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మీరు ఒకే ఒక మాటలో చెప్పారు, మీరు హృదయ పరివర్తన చెందండి, లేదంటే మీరు నాశనం అయిపోతారు అని. నాయన, మా హృదయాలు మా సొంత చిత్తం చేయడానికి, శరీర వాంఛలకి మా హృదయాల్ని అర్పించుకోకుండా మీ చిత్తం చేయడానికి, బైబిల్లో మీరు చెప్పినట్లుగా జీవించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. అంజూరపు చెట్టు ఫలాలు లేని చెట్టులాగా మేము ఉండకూడదు ప్రభా. మేము ఫలించాలి ఆత్మ ఫలాలు, ప్రేమ, మంచితనం, ఆనందం, సంతోషం. తండ్రి, అదిగో ఆ నడుము మొంగిపోయిన స్త్రీకి విడుదలనిచ్చినట్లుగా
మాకు కూడా విడుదలనివ్వండి. సాతాను కట్లు తెగగొట్టమని అడుగుతున్నాం ప్రభా. మేము కూడా మీరు చూపించిన ఆ నీతి మార్గం, ఇరుకు మార్గం, సిలువ మార్గంలో పయనించి, మీ చేయి పట్టుకొని పయనించి, పరలోకంలో దేవుని సన్నిధిలో, మీతో కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హృదయ పరివర్తన చెంది దేవుని చిత్తం చేసే కృపని దేవుడు మీకు దయచేదురుగాక. ఈరోజు మీ జీవితాల్ని ఆయనకి సమర్పించుకోనండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.